పెట్టిరంటే చాలు ఇక కయ్య మొత్తుకునుడు గది ఒక అలవాటు అయిపోయింది. వెనుక ముంగడు చూసుడు ఉండదు, నోట్లకెళ్ళి మాట అన్నామా అయిపోయిందా లేదా అన్నట్టు. ఇక గిది రాజకీయ నాయకులను చూసి బాగా నేర్చుకున్నారు. ఇక రాజకీయ నాయకులే మాట్లాడతారు అని అందరికీ ఎరికే. ఇక తర్వాత వాళ్ళని చూసి ఈ సినీ ప్రముఖులు కూడా మైకిత్తే చాలు వాయమని వెనుక ముంగడు చూసుడే లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఒకటే మాటలు అంటుర్రు. ఎవరి గురించి మాట్లాడుతుంది పోరు అనుకుంటారు రాను. ఇక రాజేంద్ర ప్రసాద్ సారు అల్లు అర్జున్ సార్ మీద ఏమో వ్యాఖ్యలు చేసిండు. మరి చేసినాక ఆయన ఫ్యాన్స్ ఊకుంటారు, వాయమ్మనే నిప్పులు గురిపిచ్చిర్రు. ఇక అది అయిపోయింది, ఇక నాయన కథ అనుకునే లోపే మళ్ళీ ఇది ఏందో నితిన్ సార్ది రాబిన్హుడ్ సినిమా వస్తుందట కదా. అదే దర్శకుడు వెంకీ కుడుముల సారు గా సారు సినిమాలా ఈ రాజేంద్ర ప్రసాద్ సారు కూడా ఉన్నాడట. అదేగా క్రికెటరు వారియర్ కూడా ఉన్నారు. ఇక మొన్న హైదరాబాద్లో ఈవెంట్ అయింది, అందరు రకం పోయిర్రు. పోయినాక గాడ స్టేజ్ మీద ఈ రాజేంద్ర ప్రసాద్ సారు గా సార్నేమో అన్నాడట. పాపం ఆ సార్కు తెలుగు రాకపోయా ఏం రాకపోయా, పాపం ఏది పడితే అది అన్నా కూడా నవ్వుకుంటూ చూసిండటి నన్ను. ఇక దీని గురించి ఈ రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏడ పని లేదా, మొన్న అల్లు అర్జున్ సార్ని అన్నాడు, మళ్ళీ గలగా ఆస్ట్రేలియా క్రికెటర్ని అన్నాడు. గట్లా అనొచ్చునా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడా గాయన అని ఓ అమ్మ ఫ్యాన్సు ఒకటే లొలి పెట్టబట్ట ఆయన మీద. మొత్తం ఆ వీడియోలు చెక్కలు కొడుతున్నాయి, ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా తాగమని చేయబట్టే. ఇక ఆయన సపరేట్గానే ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ సార్. ఓ 4-5 రోజులు నిమ్మలంగానే ఉన్నాడు. మరి ఏమనిపించిందో ఏమో ఊళ్ళో 5-6 రోజుల తర్వాత గసంటిది ఏం లేదు, మేము ముద్దుగానే ఉన్నాము, ఈవెంట్కి వచ్చే ముందు కాళ్ళ కూడా మేము అందరం ఆట ఆడుకున్నాము. నేను ఆయన అన్నా నువ్వు సినిమాలలోకి వస్తున్నావు, నీ సంగతే చూస్తాను నేనన్నా. ఆయన కూడా అన్నాడు నువ్వు క్రికెటర్లకు రా, నేను నీ సంగతి చూస్తాను ఆయన అన్నాడు. ముద్దుగానే మాట్లాడుకున్నాము, మేమంతా ముద్దుగానే ఉన్నాము, అంత జోక్గా మాటలన్నా నేను. ఆయన అట్లేని బాధ మీకేంది అది ఇది అనేసి ఈ రాజేంద్ర ప్రసాద్ సార్ అన్నాడట. ఏందో ఏమోలా వీళ్ళు అనుకుంటారు, మళ్ళీ అనలేనంటారు, వాళ్ళంతా ముద్దుగానే ఉంటారు. మధ్య మన జనమే పిచ్చోళ్ళం అవుతాం.